క్వశ్చన్ కూడా కంప్లీట్ కాలేదు. అది మాట్లాడదామని అడిగినా మేడం. మళ్ళా రిలేటెడ్ హెల్త్ గా మాట్లాడతాం. సెకండ్ క్వశ్చన్ మీరు మాట్లాడతారు. సెకండ్ క్వశ్చన్ గౌరవ మేయర్ గారికి అదే విధంగా గౌరవ కమిషనర్ గారికి 1 minute లో చైర్మన్ గారు నమస్కారం. ఇద్దరు కార్పొరేటర్లు, రెండు పార్టీలు, అటు టిఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్లు, ఇటు కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లు కూడా గౌరవ ఎంపీ ఈటెల రాజేందర్ గారు మాట్లాడిన దాని మీద వారిద్దరు కలిపి ఒక అభ్యంతరం లేవనెత్తినారు. రైల్వేకి సంబంధించినటువంటి ప్రాపర్టీస్ ఏమన్నా మాకు లీజ్కి ఇవ్వడానికి కానీ ప్రైవేట్ పర్సన్స్ కి ఇచ్చే బదులు మాకు ఇస్తే మేము పేదలకు ఇల్లు కట్టిస్తాం అనేటువంటి ఒక సూచన అటు టిఆర్ఎస్ కార్పొరేటర్ల నుంచి ఇటు కాంగ్రెస్ కార్పొరేటర్ల నుంచి వచ్చింది. సునీత గారు ప్రొసీజర్ మాకు ఈ రోజు దాకా మేయర్ గారు ఈటల రాజేందర్ గారు చెప్పినటువంటి అంశంలో ఎంపీ గారు వివరణ ఇస్తున్నారు. మీరు అడిగిన క్వశ్చన్ కి వివరణ ఇస్తున్నారు. మీ అడిగిన క్వశ్చన్ కి అంత ఓపిక లేదా మీకు? సో వారిద్దరు ఇచ్చినటువంటి సూచనల్ని మేము గమనంలోకి తీసుకుంటా ఉన్నాం. బీఆర్ఎస్ మిత్రులైనా కాంగ్రెస్ మిత్రులైనా మా కాలనీలలో లేదా మేమున్న కార్పొరేటర్ల ప్రాంతంలో ఫలానా రైల్వేలో ఫలానా సర్వే నెంబర్ ఇది రైల్వే డిపార్ట్మెంట్ వాళ్ళు వాడుతలేరు, మాకు 2 BHK ఇవ్వమని చెప్పి వాళ్ళు రాతపూర్వకంగా ఒక అప్లికేషన్ ఇప్పటిదాకా ఇచ్చిన ఏమని ఉంటే మాకు ఇవ్వమనండి. డెఫినెట్ గా రైల్వే జీఎం గారితో ఒక మీటింగ్ ఏర్పాటు చేస్తాం. ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకొస్తే ప్రజా ఉపయోగకరమైనటువంటి పనులకి రైల్వేను ఒప్పించి స్థలం ఇప్పించడానికి గౌరవ పార్లమెంట్ సభ్యులుగా మేము ఆ వంతు ప్రయత్నం మేము చేస్తాం. చివరిగా ఇట్ ఈస్ నాట్ అవర్ ఇంటెన్షన్ టు స్పాయిల్ ద టైమ్ ఆఫ్ ద కార్పొరేటర్స్. వారు వేరే పని మీద వెళ్తామని అన్నారు కాబట్టి ఒక 10 నిమిషాలు మీరు వారికి మాట్లాడే అవకాశం ఇచ్చినారు. ఎస్, యాజ్ రైట్లీ పాయింటెడ్ అవుట్ బై రవీందర్ గారు, మాకు డిఫరెంట్ ప్లాట్ఫామ్స్ ఉంటాయి. బట్ ఈవెన్ దెన్ ఆల్సో వీఆర్ రిప్రజెంటింగ్ జిహెచ్ఎంసీ. నేను రెండే మాటలు చెప్పి ముగిస్తా. మా మెదక్ పార్లమెంట్ పరిధిలో జిహెచ్ఎంసీలో వస్తున్న చెత్తనంతా తీసుకొచ్చి నల్లవెల్లి పారానగర్ అనేటువంటి ఒక ప్రాంతంలో డంప్ యార్డ్ చేయడానికి అని చెప్పి ఒక ప్రయత్నం చేస్తా ఉన్నారు. వారు అంటున్నారు మీరు ఎందుకు వస్తున్నారు, మీరు ఎందుకు మాట్లాడుతున్నారని. అది మెదక్ జిల్లా, అది ఎక్కడైతే మీరు డంప్ యార్డ్ పెడదామని అనుకుంటున్నారో జిహెచ్ఎంసీ తరఫున అది జిహెచ్ఎంసీ పరిధిలో లేదు. కాబట్టి దయచేసి రోజు భాగ్యనగరంలో వస్తున్న 8,000 చేయడానికి ఉన్నటువంటి ఒక ప్రొసీజరో లేకపోతే ఒక ప్లాన్ ఏమన్నా ఒకటి పెట్టండి. ఎన్జిటి ఒక ఆర్డర్ ఇచ్చింది మీకు, హైదరాబాద్ కి ఒకటే దగ్గర జవహర్ నగర్ లో కాదు హైదరాబాద్ కి 4 వైపులో పెట్టమని. దాని మీద మీ స్ట్రాటజీ ఏందేమైనా ఉంటే చర్చించండి, మమ్మల్ని విలువండి, ఎమ్మెల్యేలు ఎంపీల్ని మా సూచనలు ఇస్తాం. కార్పొరేటర్లు కూడా ఇన్వాల్వ్ చేయండి. లేదు ఈ సమావేశాన్ని రాత్రి మా పార్లమెంట్ అప్పుడప్పుడు 2 దాకా నడుస్తుంది, మీకు ఓపికంటే రాత్రి 2 దాకా నడపండి, మేము కూర్చొని సమాధానం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. ఇది ఒకటి నల్లవెల్లి పారానగర్ నా పార్లమెంట్ కి సంబంధించి కర్ణన్ గారు. రెండవ సమస్య, మన గడ్కరీ గారు వచ్చినప్పుడు బిహెచ్ఎల్ చౌరస్తాలో ఒక ఫ్లైఓవర్ ఓపెన్ చేసి పోయినారు మేడం. బిహెచ్ఎల్ ఆనుకొని అమీన్పూర్ అనే కొత్త మున్సిపాలిటీ ఉంటుంది, గత సంవత్సరం నుంచి ఉంది. అసలు అమీన్పూర్ కి ఎంట్రన్స్ లేదు మేడం. అక్కడ ఒక వాగు ఉంటుంది, బిహెచ్ఎల్ గేట్ దగ్గరకు వచ్చి ఆ హైవే కనెక్ట్ అయ్యేది. ఆ వాగుని ఇంత తీసుకొచ్చి దాన్ని నాలా చేసినారు, మొత్తం మోరీలు తీసుకొచ్చి వాగులు వేసినారు. నేచురల్ డ్రైన్ ని తీసుకొచ్చి మనం మున్సిపల్ డ్రైన్ గా చేసుకొచ్చినాం దయించి. అమీన్పూర్ కి ఎంట్రన్స్ చేయడానికి మీరు మొన్న అక్కడ శ్రీదేవి టాకీస్ అనే ఒక టాకీస్ ముందు నుంచి షేర్లింగంపల్లి డివిజన్ పరిధిలో 40 కోట్లు ఇచ్చినారు. మీరు దాని కనెక్టివిటీ లేకుండా 40 కోట్లు ఇచ్చి రోడ్ వేస్తా ఉన్నారు. ఒక 500 మీటర్లు నేషనల్ హైవేని కనెక్ట్ చేస్తే చాలా ఐటీ కాలనీస్ అనేవి దాన్ని కనెక్ట్ అవుతాయి. ఇది రెండో విషయం, దయచేసి కమిషనర్ గారు దీన్ని ఆలోచించమని చెప్తా ఉన్నాం. ఇంకా చాలా విషయాలు, కొల్లూరు మూసీ నది గురించి ఒక మిత్రుడు ప్రస్తావించినారు కార్పొరేటర్ గారు. కొల్లూరులో తీసుకొచ్చి 2 BHKలో ఇస్తున్నారు మేడం. అక్కడ 7,500 డబుల్ బెడ్రూమ్లు కట్టి 3 సంవత్సరాలు అయింది పూర్తయి. గత ప్రభుత్వం, ఐ డోంట్ వాంట్ టు టేక్ ద నేమ్ ఆఫ్ ఎనీబడి, పాత ప్రభుత్వం దాన్ని పర్మిషన్ ఇచ్చి శాంక్షన్ చేసి పోయినారు. ఈ రోజు దాకా ఈ ప్రభుత్వం వచ్చి 18 నెలలు అయింది. తీసుకొచ్చి ఉంచండి మేడం, అక్కడ ఉండండి. ఇప్పుడు తీసుకొచ్చి సునీత గారు, ఐ డోంట్ నో మీరు కాదు. సునీత గారు, డూ యూ హ్యావ్ ఎనీ సునీత గారు ఎప్పుడైతే ఎంపీ గారు సభలో మాట్లాడుతున్నారో మీ కార్పొరేటర్ గా మీకు తెలియదా అట్లా మధ్యలో మాట్లాడదని? ఎవరైనా గౌరవ సభ్యులు మాట్లాడుతున్నప్పుడు ఒక రెస్పెక్ట్ ఇవ్వాలి అని తెలుసుకోండి ప్లీజ్. కొల్లూరు దగ్గర షంబీర్పూర్ దగ్గర మేడ్చల్కి వెళ్ళే దారెంబడి రింగ్ రోడ్ చుట్టూ చాలా చోట్ల 2 BHKs రెడీ అయి ఉన్నాయి మేడం. 2 సార్లు 3 సార్లు రంగు కూడా వేసారు, రంగుల డబ్బులు కూడా వృధా అవుతున్నాయి. దయించి పేదోళ్ళని తీసుకొచ్చి అక్కడ ఉంచడానికి ఏమైనా యాక్షన్ ప్లాన్ ఉంటే చెప్పమనండి. వారు చెప్పిన మూసీ సబర్మతి కంపారిజన్ గురించి నేను ఒక విజ్ఞప్తి మీతోటి, ప్లీజ్ టేక్ అనదర్ స్పెషల్ డే. హైదరాబాద్ లో ఉన్నటువంటి SRDPల మీద, నాలాల మీద,
ఇప్పుడు జరుగుతున్నటువంటి డిస్కషన్స్ మీద ఈ రోజు మొత్తం కార్పొరేటర్లకు అవకాశం ఇవ్వండి. మళ్ళొక రోజు ఎక్స్క్లూజివ్ గా వారు చెప్పిన రైల్వేలకు సంబంధించి, వారు చెప్పిన మూసీకి సంబంధించి, మేము అడుగుతున్నటువంటి నల్లవెల్లి పారానగర్ కి సంబంధించి, భారత ప్రభుత్వం జిహెచ్ఎంసీకి సంబంధించి ఏమైనా మీకు సమస్యలు ఏమైనా పెండింగ్ ఉంటే, మీ నుంచి భారత ప్రభుత్వానికి వచ్చిన దరఖాస్తులు ఏమైనా ఉంటే మా ముందు ఉంచండి. డెఫినెట్ గా బీయింగ్ ఎ మెంబర్స్ విల్ కోఆపరేట్. ఇప్పుడు కార్పొరేటర్లకు అవకాశం ఇవ్వండి, తప్పకుండా విల్ లిసన్. Question number 2. We'll go to question number 2. No. Okay. No. Please sit down. Srilata garu, కూర్చోండి. మీరు కూర్చోండి. No, you sit down. We can do that. గౌరవ మేయర్ గారికి నా ఏరియాలోనే రైల్వే ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయి అన్న. దయచేసి మీరు అన్నట్టు ఒక లెటర్ మీకు కూడా నేను తెచ్చి ఇస్తాను, ఫార్వర్డ్ చేస్తాను. నాకు 10 సంవత్సరాల నుంచి ఉన్న ఒక డబుల్ బెడ్రూమ్ చాలా బీద వాళ్ళన్న. ఆ విషయంలో అయితే వాళ్ళు రోజు నా దగ్గరకు వచ్చి శ్రీలత గారు ఇది prolong చేయకండి. Just say thank you and finish it off. 2 నిమిషాలు అది ఒకటి నాకు చేసి పెట్టండి. దానికోసం మీరు మాట్లాడినందుకు మీరు మాకు సపోర్ట్ ఇచ్చారు, చాలా థ్యాంక్స్ అన్న. Yeah, సిఎన్ రెడ్డి గారు yes. Question number 2 please. గౌరవ మేయర్ గారికి, అదేవిధంగా గౌరవ కమిషనర్ గారికి, మరియు ఆల్ ఎంపీస్ అండ్ ఎమ్మెల్యేస్ అండ్ ఎమ్మెల్సీస్, ఇది నిజంగా అదృష్టంగానే భావిస్తున్నాం మేడం. అందరూ ఈరోజు అసెంబ్లీలో మాట్లాడినట్టే అనిపిస్తుంది.